ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆశలు అడియాసలే అని తేలిపోయింది. శాంతి శాంతి అంటూ 8 యుద్ధాలు ఆపినా నాకు నోబెల్ బహుమతి ఇవ్వకుండా సహనాన్ని పరీక్షిస్తున్నారు. నేను అలిగాను, సహనాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది. ఇక నుంచి శాంతి లేదు, గీంతి లేదు. ఇకపై నేను శాంతి గురించి ఆలోచించేది లేదు, ఆ అవసరం నాకు లేదంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గవార్ స్టోర్ కు ట్రంప్ ఓ లేఖ రాశారు. లేఖలోని అంశాలు బయటపడడం సంచలనాన్ని సృష్టించింది. అత్యంత ముఖ్యమైన శాంతి గురించి తాను ఆలోచించబోనని ట్రంప్ కుండ బద్దలు కొట్టినట్లుగా రాశారు. తమ దేశానికి అంటే అమెరికాకి ఏది లాభదాయకమో దాని గురించి ఇకపై ఆలోచిస్తారని ట్రంప్ లేఖలో పేర్కొన్నారు. నోబెల్ బహుమతి రానందువల్లే ప్రపంచాన్ని తాను చూసే దృష్టికోణం కూడా మారిందని ట్రంప్ చెబుతున్నారు. నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం వల్ల కలిగిన నిరాశ నుంచే గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాన్ని ప్రారంభించారని ఆ లేఖ ద్వారా ట్రంప్ పరోక్షంగా అంగీకరించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోపక్క గతేడాది నోబెల్ బహుమతి వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకి దక్కింది. ఇటీవలే ఆ ప్రైజ్ ని వెనిజులా ప్రతిపక్ష నేత మచాడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని కలిసి అందజేశారు. అయితే నోబెల్ శాంతి బహుమతిని వేరొకరికి బదిలీ చేయడం కుదరదని నోబెల్ కమిటీ తేల్చి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. మరోపక్క అమెరికా అధ్యక్షుడి నుండి తనకు లేఖ అందిన విషయం నిజమేనని నార్వే ప్రధాని స్టోర్ స్థానిక మీడియా సంస్థలకు చెప్పారు. నార్వే, ఫిన్లాండ్, ఇతర ఐరోపా దేశాలపై సుంకాలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తో కలిసి తాను అమెరికా అధ్యక్షుడికి ఒక లేఖ రాశానని నార్వే ప్రధాని స్టోర్ వెల్లడించారు. దానికి ప్రతిస్పందనగానే ట్రంప్ రిప్లై ఇచ్చారని నార్వే ప్రధాని స్టోర్ వివరించారు.